జిరాక్స్ కాపీస్ కోర్టులో చెల్లుతాయా అంటే చెల్లుతాయి అంటుంది సుప్రీంకోర్టు. ఏ కేసులో అయినా సరే, ముఖ్యంగా సివిల్ దావాల్లో, క్రిమినల్ కేసుల్లో అయినా సరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఫైల్ చేయాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే కోర్టులో చెల్లే డాక్యుమెంట్స్. సో అలాంటి టైంలో మరి జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయినా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ డిస్ట్రాయ్ అయిపోయినా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒకవేళ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్లో పోయినా సరే, లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒకవేళ అదర్ సైడ్ పార్టీ దగ్గర ఒరిజినల్ ఉండి మీ దగ్గర జిరాక్స్ ఉంటే, అలాంటి టైంలో కోర్ట్ విల్ కన్సిడర్ ద జిరాక్స్ డాక్యుమెంట్స్. సరే, ఈ జిరాక్స్ డాక్యుమెంట్స్లో అవి అడ్మిసిబుల్ అయితే, అంటే కోర్టులో చెల్లినంత మాత్రాన అవి జెన్యూన్ డాక్యుమెంట్సా అన్నట్టు అయితే కాదు. ఒకవేళ కోర్టులో ఆ డాక్యుమెంట్ చెల్లినా సరే, దాని జెన్యూనిటీ చూసే ప్రొసీజర్ వేరు, దాని వ్యాలిడిటీ చూసే ప్రొసీజర్ వేరు. ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇట్సెల్ఫ్, అంటే ఏదైతే మనం జిరాక్స్ వేసామో దాని ఒరిజినల్ డాక్యుమెంటే కోర్టులో చెల్లలేదనుకోండి, అప్పుడు ఈ జిరాక్స్ కాపీ కూడా కోర్టులో చెల్లదు. మరి ఏ రకమైన జిరాక్స్ కాపీస్ కోర్టులో చెల్లుతాయి అని అంటే, యాడ్వర్స్ పొసెషన్ ఉన్న కేసెస్లో, అంటే ఒరిజినల్ ఓనర్ వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీరు ఆ ప్రాపర్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నారు, అంటే మోర్ దాన్ 12 years or 20 years నుంచి అక్కడ ఉంటున్నారంటే, యూ విల్ గెట్ ద ప్రాపర్టీ బై యాడ్వర్స్ పొసెషన్. సో అట్లాంటి యాడ్వర్స్ పొసెషన్ కేసెస్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వేయకపోయినా సరే జిరాక్స్ కాపీస్ వేసినా చెల్లుతాయి. అదే కాకుండా రిటర్న్ అడ్మిషన్స్ అంటారు. రిటర్న్ అడ్మిషన్స్ అంటే అదర్ సైడ్ ఆల్రెడీ ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి, జిరాక్స్ కాపీ వీళ్ళ దగ్గర ఉంది అన్నట్టు ఏమైనా అడ్మిషన్ చేస్తే మాత్రం అలాంటి టైమ్స్లో జిరాక్స్ కాపీస్ వేసుకోవచ్చు. పబ్లిక్ డాక్యుమెంట్స్ అయినా, కోర్టులో సర్టిఫైడ్ కాపీస్ అయినా, లేకపోతే వాల్యూమినస్ రికార్డ్స్ అంటారు, అంటే ఏదన్నా సర్టిఫైడ్ ఎగ్జామినర్ ఇచ్చిన రికార్డ్ కానీ, ఇట్లాంటి వాటన్నిటిని జిరాక్స్ కాపీస్ కోర్టులో చెల్లుతాయి. చెల్లినంత మాత్రాన అవి జెన్యూన్ డాక్యుమెంట్స్, అవి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నట్టు కాదు. కోర్టులో ఈ డాక్యుమెంట్స్ మార్క్ చేయడానికి చెల్లుతాయి. ఎప్పుడైతే మార్క్ అవుతాయో అప్పుడు ఆ డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని వ్యాలిడిటీ ఏంటి అన్నది కోర్టు వాళ్ళు తీర్మానిస్తారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసి జిరాక్స్ కాపీస్ని సెకండరీ ఎవిడెన్స్ అంటారు. సో ఇట్లాంటి సెకండరీ ఎవిడెన్స్ కోర్టులో చెల్లుతుంది, బట్ సబ్జెక్ట్ టు కండిషన్స్. ఇట్ హ్యాస్ ప్రూవ్ వై ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ వర్ నాట్ ఫైల్డ్. సో అట్లా ప్రూవ్ చేస్తే సెకండరీ ఎవిడెన్స్ అన్నది కోర్టులో అడ్మిసిబుల్ ఎవిడెన్స్.